ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ప్రకాశం జిల్లా కమిటీలను ఆకస్మికంగా రద్దు చేసిన పవన్ తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీలను కూడా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడం వెనుక కేవలం అంతర్గత విభేదాలే కాకుండా భవిష్యత్తు రాజకీయాల కోసం పార్టీని సరికొత్తగా రీబూట్ చేసే ఒక పక్కా వ్యూహం దాగి ఉందని భావిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన కమిటీల రద్దు వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్లో వార్తలు వ్యాపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కూటమి విజయవంతమైనప్పటికీ ఆ తరువాత జిల్లా జనసేన నేతల మధ్య సమన్వయం లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ నాయకులకు క్షేత్రస్థాయిలో కష్టపడిన పాత క్యాడర్కు మధ్య తీవ్రమైన గ్యాప్ పెరిగింది. పార్టీలోని కొందరు కీలక నేతలు సొంత అజెండాలతో గ్రూప్ రాజకీయం నడుపుతున్నారని, కూటమిలోని మిత్రపక్షమైన టీడీపీ నేతలతో అనవసర ఘర్షణలకు దిగుతూ పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని అధిష్టానానికి నివేదికలు అందాయి. వీటన్నిటికీ తోడు జిల్లాలో ఆశించిన స్థాయిలో పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం జరగకపోవడం కూడా పవన్ ఆగ్రహానికి కారణమైంది. ఈ వరుస రద్దుల ద్వారా పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు, క్యాడర్కు అత్యంత స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జనసేన వేరు, నేడు అధికారంలో ఉన్న జనసేన వేరు అని ఆయన నిరూపిస్తున్నారు. పార్టీలో పదవులు అనుభవిస్తూ క్షేత్రస్థాయిలో పనిచేయని ఏ ఒక్కరిని సహించేది లేదని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. ఎంతటి సీనియర్ నేత అయినా సరే గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తే పక్కన పెట్టడానికి వెనుకాడబోననే హెచ్చరికను పవన్ జారీ చేశారు. స్థానికంగా టీడీపీ, బీజేపీ నేతలలో వివాదాలు పెట్టుకోకుండా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. జనసేన అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఇది కేవలం రద్దు మాత్రమే కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఒక పెద్ద ఫిల్టరింగ్ ప్రాసెస్. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో మంది కొత్త నేతలు ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారు చేరారు. వీరిలో నిజంగా పార్టీ కోసం పనిచేసే వారెవరు, కేవలం పదవుల కోసం వచ్చిన వారెవరు అనేది తేల్చడానికి ఈ కమిటీలను రద్దు చేశారు. త్వరలోనే ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి క్రియాశీలక సభ్యత నమోదు డేటా ఆధారంగా కేవలం క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికే కొత్త కమిటీలలో చోటు కల్పించబోతున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ కేవలం 5 ఏళ్ల పాలనతో సంతృప్తి చెందడం లేదు. ఆయన చూపు 2029 అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. భవిష్యత్తులో జనసేనను మరింత బలమైన శక్తిగా మార్చాలంటే క్షేత్రస్థాయిలో క్యాడర్ బలం పటిష్టంగా ఉండాలి. అందుకే ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు. ఈ సర్వేలే తాత్కాలికంగా కొంతమంది నేతలకు అసంతృప్తి కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో జనసేనకు పక్కా కార్పొరేట్ తరహా క్రమశిక్షణను, క్షేత్రస్థాయిలో తిరుగులేని పట్టును తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.